సృష్టిలో అమ్మ ప్రేమకు వెలకట్టలేమని, తల్లులు తమ పిల్లల కోసం జీవితాంతం త్యాగం చేస్తారని తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఏపీ ఐఎన్టీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ తాళూరి రాజు అన్నారు. కాకినాడ ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏపీ ఐఎన్టీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ తాళూరి రాజు అధ్యక్షతన ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం మరియు మాతృ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జ్యోతిరావు పులే చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే మహిళలకు 33% మహిళా బిల్లు రావడం ద్వారా చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతుందని వారు తెలిపారు. కార్మిక నాయకుడు తోకల ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు దాట్ల గాంధీరాజు, పిల్లి చిన్న, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, గాది శివ తదితరులు మాట్లాడుతూ సమాజంలో కార్మికుల కోసం తాళూరి రాజు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని దినాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొగ్గుల అశోక్ కుమార్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలరాజు, ఎండి జారుల్ ఖాన్, లక్ష్మణ్ రావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. సంబంధం లేకుండా ఐఎన్టీయూసీ ఒక సంస్థ ద్వారా ఆయన ఎన్నో కార్యక్రమాలు, అంటే ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి సమస్య కోసం వస్తున్నారంటే ఆ సమస్యని తీర్చగలడని నమ్మకంతో ఆయన దగ్గరికి వస్తున్నారు. అదే విధంగా ఛానల్ నుంచి ఆయన చూస్తున్నాం. ఆయన అప్పుడు ఇప్పుడు కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు సమస్య కోసం పోరాడడం, వాళ్ళతో పాటు నడవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దానికోసం ఇప్పుడు అధికారంతో సంబంధం లేకుండా కూడా తాళూరి రాజు గారి దగ్గరికి అందరూ రావడం కూడా జరుగుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన చేయాలని, ప్రజలందరికీ కూడా తోడ్పాటుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మదర్స్ డే సందర్భంగా మహిళలు ఇంతమంది రావడం కూడా చాలా సంతోషదాయకం. మీ అందరికీ కూడా మరొక్కసారి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు చట్టం 33% చట్టం వచ్చినా రాకపోయినా అన్ని పార్టీలు కూడా 33% చేసేసింది ఆల్రెడీ. మీకు భయపడే అన్ని రకాలుగా కూడా మీకు అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుంది. రాణించాలనే ఉద్దేశం మీద ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ప్రధానంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ 8 గంటల పని చేస్తా ఉన్నారు, కానీ రాబోయే దినాల్లో 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటలు కూడా పెంచే ఉన్నారు. మేమేమంటున్నాం అంటే, ఏదైతే ఆ రోజు బ్రిటిష్ కాలం బట్టి పని దినాల కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసి 8 గంటల పని దినాలు సాధించుకున్నామో, అదేవిధంగా ఇవాళ 10 గంటలు 8 గంటలకు కొనసాగించాలి తప్ప 10 గంటల పెంపు విధానాన్ని మార్పించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులన్నీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదేమన్నా కేంద్ర కార్మిక సంఘాలకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంతో పాటుగా మీరంతా కూడా తోడ్పాటును అందిస్తారని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరింత చేయాలని, ఐఎన్టీసీ అనేది ఒక చాలా కీలకమైనది. ఈ జిల్లాలో ఐఎన్టీసీగా తాళూరి రాజు ప్రధానమైన కార్యక్రమాలన్నీ ముందు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన ఇంతటి కార్యక్రమం పెట్టినందుకు, వాళ్ళందరినీ ఆహ్వానించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. మరి ఏమైనప్పటికీ మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుండి నందమూరి తారక రామారావు గారి మహిళలందరికీ కూడా మరి ఆస్తులో సమాన హక్కు కల్పించాలని మరి ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి అన్ని పార్టీలు కూడా మరి అన్ని మహిళలకి పురుషులతో సమాన హక్కులు కల్పించాలనే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. మనను కూడా ఎన్డీఏ కూటమి మరి మహిళలందరికీ కూడా చట్టసభల్లో 33% మరి రిజర్వేషన్ కల్పించాలని మరి చట్టాన్ని తీసుకురావాలని ఆలోచనతో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అది ఇవ్వకపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అది మరి ఆ చట్టం కూడా అవ్వాలని
అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే మహిళా కార్మికుల కోసం మరి పాలూరు రాజు గారు చేస్తున్నటువంటి పోరాటం మరి ఏదైతే వేతన పరిమితి ఏదో ఆనాడు బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేసి 8 గంటల పాటు మహిళలు కానీ ఎవరైనా కార్మికులందరూ కూడా 8 గంటలు పనిచేయాలని తీసుకురావడం జరిగింది. మరి దానిలో మార్పులు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. దాన్ని పునరాలోచన చేయాలని ప్రభుత్వాలు అదేవిధంగా మా సిటీ శాసనసభ దృష్టికి మరి సభ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మహిళలు అన్ని రంగాల్లో మరి రాణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో త్వరలోనే మరి ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో పనికి తగ్గ వేతనం పూర్తి స్థాయిలో వారికి అందాలనే మరి విషయాన్ని కూడా ఈ సభ ద్వారా మరి సిటీ శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వానికి మరి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ మదర్స్ డే సందర్భంగా మరి మహిళలందరూ కూడా మహాతల్లుడికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి కాకినాడ సాంబమూర్తి నగర్ ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఆఫీస్ నందు ఇక్కడ మరి కార్మికులకి మహిళా కార్మికులకి అందరూ కూడా ఇక్కడ మరి కార్మికుల యొక్క సందేశాలు వినిపిస్తూ అలాగే మరి మహిళా కార్మికులు కూడా వస్త్రదానం జరిగింది. అలాగే భోజన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇది ఐఎన్టీసీ ఆవిర్భావ యొక్క దినోత్సవం చేయాలి. అనుమాన కారణం వల్ల తుఫాను వల్ల అలాగే మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇప్పుడు అవకాశం కుదిరింది కాబట్టి మరి లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఆయన పిలిచాం. ఆయన చేతుల మీదుగా వస్త్రదానం చేయాలనుకున్నాం. వాళ్ళ టీం అయితే ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా నాయకులందరూ వచ్చి కూడా ప్రసంగించారు. అలాగే కూడా వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. కార్మికుల యొక్క మహిళా కార్మికుల యొక్క ఎక్కడైతే మరి భద్రత లేదో ఎక్కడైతే మరి ఉద్యోగ భద్రత లేదో అన్ని చోట్ల కూడా మరి సహకరిస్తామని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారి తరఫున హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈరోజు ఐఎన్టీసీ కార్మికుల యొక్క సేవాభావంతో ప్రపంచమంతా కూడా డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు చాలా సేవ చేస్తున్నారు. అందులో భాగంగానే మేము ఆయన దగ్గర నుండి 40 సంవత్సరాలు మేము పనిచేసాం. 40 ఏళ్ళలో కూడా ఈ సర్వీస్ని మేము తప్పకుండా మరి కార్మికులకు ఉపయోగించేలాగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంకి వచ్చిన అందరూ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అలాగే మరి ఎవరైతే కొన్ని సంఘాలు ఏఐటీసీ నుంచి మరి అనేక సంఘాలు పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో కూడా పనిచేస్తూ ఏఐటీసీగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి మా యొక్క ఈ కార్యక్రమంలోకి వచ్చారు. ఆయన కూడా మరి ఇందులో భాగంగా మరి కార్మికులు ఉద్దేశించి మాట్లాడుతున్నారని తోకల ప్రసాద్ గారిని మాట్లాడుతూ